ఓం నమో సూర్యనారాయణాయ నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. కుంభరాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితం ఏ విధంగా ఉంది అంటే, రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశించడం, కుజుడు సింహంలోకి 6వ తేదీన ప్రవేశించడం, బుధుడు జూన్ 6వ తేదీన మిథునంలోకి 22వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించడం, అలాగే శుక్రుడు జూన్ 3వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది సూక్ష్మంగా కనుక పరిశీలించినట్లయితే, కొన్ని ఆలోచన విషయాల్లో మీరు అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ మాసంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. జూన్ 15 దాటిన తర్వాత కొంత అనానుకూలత అనేటువంటిది ఆలోచనలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే తోటివారితోటి కానీ సోదరులతోటి కానీ కొన్ని వివాదాలు జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది 6వ తారీఖు దాటిన తర్వాత జూన్లో. అలాగే వాటి నుంచి బయటపడడం కోసం కొంచెం సంయమనం పాటించడం, మితంగా భాషించడం, వారితోటి సత్సంబంధాలు అంతంత మాత్రంగా ఉండడం వల్ల అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే వ్యాపార విషయంలో జూన్ 6వ తారీఖు దాకా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, తర్వాత 22వ తారీఖు దాటాక చాలా అనుకూలం. 6 నుంచి 22 తర్వాత కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి కొంత సాధ్యమైనంత వరకు 6 నుంచి 22 దాకా ఒక మాదిరిగా వ్యవహరిస్తూ, 22 తర్వాత మీ వ్యాపారంలో ఉన్నటువంటి పెద్ద లాభాలు పొందేటువంటి పెద్ద మొత్తాలు కొనేటువంటి కొనుగోళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సుకుమారమైనటువంటి లలితమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ సెన్సిటివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వస్తువులు వాటి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మీకు సాధ్యమైనంత వరకు పొట్ట నుంచి కిందకి వచ్చేటువంటి భాగాలలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వాటి నుండి కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే కుంభరాశి వాళ్ళు మరింత ప్రయోజనాన్ని పొందడం కోసం జిల్లేడు వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటి మంచి ప్రయోజనం. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది.